గ్రహచార గోచారములో ఈరోజు వీరికి కుజ శుక్ర గ్రహముల యొక్క కలయిక వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు. మరియు శారీరకమైనటువంటి అనారోగ్యం కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు. ఎప్పుడూ కూడా విచారంతో ఉంటూ ఉంటారు. అనుకున్న పనులు కాక ఎక్కువగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి యొక్క గ్రహస్థితి అనేది కలిగి ఉంది. కుటుంబంలో దాంపత్య విరోధం కలిగి ఉంటుంది. మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వారికి అధికమైనటువంటి యొక్క నష్టాలు అనేటివి కలుగుతాయి. గ్రహచార రీత్యా కొన్ని ఇబ్బందులు కలిగినా కానీ ఈరోజు కుజగ్రహం యొక్క స్థితి బాగుగా ఉండటం వలన మంచి ఫలితాలు కూడా కలిగి ఉంటాయి. మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు ఫలితాలు అధికమైనటువంటి యొక్క లాభాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఇంజనీరింగ్ రంగం వారికి మామూలు గ్రహస్థితి కలదు. వ్యవసాయ, వాణిజ్య, పాడి, పశు సంపద వారికి, చిరుధాన్యం వ్యాపారులకు, చిరు వ్యాపారులకు అధికమైన నష్టాలు కలిగేటువంటి గ్రహస్థితి కలదు. మరియు సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు లేక ఎక్కువగా గ్రహస్థితి అనుకూలంగా లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. మరియు స్త్రీలు సంబంధించిన వ్యాపారాలు, బ్యూటీషియన్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ ఇత్యాది రంగం వారికి కొద్దిగా నష్టాలు అనేటివి కలిగి ఉన్నాయి. మోటార్ మెకానిక్, డ్రైవింగ్, వైండింగ్ ఇత్యాది యొక్క రంగంలో వారికి అనుకూలమైనటువంటి పనులు కాక ఆర్థికమైనటువంటి యొక్క ఇబ్బందులు కలిగి ఉంటారు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్, మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు. కావున గురు శుక్ర గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి శనుగలు, బొబ్బర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. కావున గ్రహచార దోషాలు తొలగిపోయి వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి విద్యా ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ధనలాభం కలగాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు మరియు బియ్యం, కూరగాయలు, ఆకుకూరలు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు.